హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనకు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనకు ఎటువంటి సర్వీసెస్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఓపెన్ అయినా కూడా ఓటీపీ అయితే రావట్లేదు. కొన్నింటిని ఇక్కడ మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనకు పిఎఫ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వట్లేదు. లాగిన్ చేస్తున్నప్పుడు మనకి ఈ విధంగా ఒక ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మనకు సర్వీస్ అన్అవైలబుల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంతో మనకు పిఎఫ్కి సంబంధించిన ఓటీపీ అనేది రావట్లేదు అన్నమాట. పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకు పిఎఫ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మనకు ఈ విధంగా రావడంతో ఓటీపీ అయితే రావట్లేదు. మనం ఒక 3 to 4 టైమ్స్ ట్రై చేసినప్పుడు లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు పెన్షన్ క్లెయిమ్ అయితే అప్లై కావడం లేదు. సాధారణంగా ఒక 1 day 2 days తర్వాత మనం ట్రై చేస్తే పెన్షన్ క్లెయిమ్ ఓపెన్ అవుతుంది. కానీ ప్రస్తుతం అయితే ఈ విధంగా కనిపిస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ ఉన్నా కూడా పెన్షన్ క్లెయిమ్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ కావడం లేదు. సో పెన్షన్ అప్లై చేయాలంటే కాస్త అయితే మనం వెయిట్ చేయాలి. ఇది గత 1 week నుంచి సేమ్ ఇలానే మనకు పెన్షన్ క్లెయిమ్ అయితే అప్లై కావడం లేదు. అలానే ఇంకొక ఎర్రర్ ఇక్కడ చూపిస్తాను. అలానే చాలామంది జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేస్తున్నారు. సో ఓపెన్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే డాక్యుమెంటేషన్ అయితే అడుగుతుంది. కొందరికి డాక్యుమెంట్ లేకుండా కూడా డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది చేంజ్ అవుతుంది. కానీ చేంజ్ అయిన వెంటనే మనకు ఈ డేటా అనేది రిఫ్లెక్ట్ అయితే కావట్లేదు. కొంచెం సమయం అనేది తీసుకుంటుంది. మినిమం ఒక 5 working days అయితే మీరు వెయిట్ చేయండి. ఎవరైతే డాక్యుమెంట్ లేకుండా డేట్ ఆఫ్ జాయినింగ్ చేంజ్ చేస్తున్నారో మీరైతే కాస్త వెయిట్ చేయాలి. వెంటనే రిఫ్లెక్ట్ అయితే కాదనమాట. అలానే ఇంకొక మీకు ప్రాబ్లం ఇక్కడ చూపిస్తాను. పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి చాలా వరకు అయితే పెండింగ్ ఎట్ ఎంప్లాయర్కి అయితే వెళ్తున్నాయి. కొందరికైతే హెచ్ఆర్తో ప్రమేయం లేకుండా పిఎఫ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ ఈ విధంగా మెంబర్ అప్లోడ్ అని చూపించేసి క్లెయిము పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. కానీ కొందరికేమో సేమ్ ఓల్డ్ ప్రాసెస్లోనే కంపెనీ హెచ్ఆర్కి అయితే వెళ్తుంది. ఇది కూడా గ్లిచ్ అయితే కనిపిస్తుంది. సో ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అయితే ప్రస్తుతం ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. అలానే జాయింట్ డిక్లరేషన్లో కూడా ఇలా కనిపిస్తుంది. జాయింట్ డిక్లరేషన్ క్లిక్ చేసినప్పుడు కానీ ఫామ్ 31 పైన క్లిక్ చేసినప్పుడు కానీ ఈ విధంగా ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే మనం ఒక 2 to 3 టైమ్స్ లాగిన్ చేసి లాగౌట్ చేయండి, మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది. కానీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇన్ కేస్ ఫామ్ 31 అప్లై చేస్తున్నట్లయితే పిఎఫ్ క్లెయిమ్ అయితే అప్లై కావట్లేదు. అది కూడా ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళది ఒక 2-3 టైమ్స్ మనం ట్రై చేస్తూ ఉంటే పిఎఫ్ అకౌంట్ లాగిన్ అయింది. లాగిన్ అయిన తర్వాత పిఎఫ్ అప్లై చేస్తున్నట్లయితే ఈ విధంగా మనకు పిఎఫ్ క్లెయిమ్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ కావట్లేదు అనమాట. ఇక్కడ కింద మనకు ఒక ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటో ఎవరికి తెలియదు అనమాట. సో ఈపీఎఫ్ లాంగ్వేజ్ అలా ఉంటుంది. ఆ సిస్టమ్ కూడా అర్థం కాదు, మనుషులకు కూడా అర్థం కాదు. సో ఈ విధంగా మనకు చాలా గ్లిచెస్ అయితే ఉన్నాయి ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో. అలానే ఎవరైతే మంత్లీ పెన్షన్ ఫామ్ 10D అప్లై చేస్తూ ఉంటారో సో వారికి ఏ బ్యాంక్ అయినా మీరు ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు అని ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఇక్కడ నేను ఫామ్ 10D ఎవరైతే అప్లై చేస్తారో వారికి నేను ఒకటి ఓపెన్ చేసి చూసినప్పుడు సేమ్ ఓల్డ్ ఫార్మాట్లోనే మనకు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది వరకు ఏవైతే అప్డేటెడ్ ఉన్నాయో అవే బ్యాంక్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వేరే బ్యాంక్స్ అయితే ఇక్కడ మనకు లేవు అన్నమాట. లైక్ గ్రామీణ బ్యాంక్ కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు కానీ సో ఇటువంటి బ్యాంక్స్ అయితే ఇక్కడ మనకి ఇంకా అప్డేట్ కాలేదు. సో ఈపీఎఫ్ఓ ఏదైనా చెప్పడం వరకే ఉంటుంది. అప్డేట్ అనేది చాలా లేట్గా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో కూడా కరెక్ట్గా చెప్పలేమన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో వీరిది మళ్ళొకసారి నేను జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ అవుతుందా లేదా అని. సేమ్ నిన్న ఏ విధంగా అయితే ఓపెన్ అయిందో ఈరోజు కూడా గత 3 days ఇలానే ఓపెన్ అవుతుంది. సో సర్వీస్ అన్అవైలబుల్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకు వెబ్సైట్ ప్రాబ్లం అన్నమాట. సో వెబ్సైట్ ఎప్పుడైతే మనకు అప్డేట్ అయిందో 1 week కింద అప్పటి నుంచి వెబ్సైట్ అసలు ప్రాపర్గా ఓపెన్ అవ్వట్లేదు. ఒకవేళ ఎప్పుడైనా ఓపెన్ అయినా కూడా ఓటీపీ అయితే రావట్లేదు. సో ప్రస్తుతం ఇది ఈపీఎఫ్ఓ వెబ్సైట్ పరిస్థితి. సో వీడియోకి లైక్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు విత్ పెయిడ్ సర్వీస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.